జైలు నుండి వచ్చిన తర్వాత మీ ఇంటికి పరామర్శ కోసం ఎవరెవరు వచ్చారండి? పరామర్శ అనేది పెద్దగా ఏమీ లేదండి. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. పరామర్శ అనేది పెద్దగా ఏమీ లేదండి. అంటే పలకరించిన వారు ఎవరెవరు ఉన్నారు? రాజకీయ నాయకులు ఉన్నారా? పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేస్ లేకపోతే? లేదు, ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు తప్ప ప్రత్యేకంగా ఇంటికి వచ్చి పలకరించిన వాళ్ళు ఎవరూ లేరండి. అది ఫోన్లో అయినా సరే పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారా? ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, ఆ స్థాయి వాళ్ళు? పెద్ద స్థాయి వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ అంతకంటే మేము గౌరవింపదగిన వారే. స్వరాంధ్రం స్వరార్ణవం తెలిసిన వారు, ఆత్మబంధువులు, యోగులు ఉన్నారండి. చెప్పట్ల కానీ అంటే పెద్దవాళ్ళు అయితే లేరు. ఎందుకంటే వాళ్ళు లేరంటే మీరు తప్పు చేశారనే అర్థం మరి వాళ్ళ దృష్టిలో. అంటే అలా కాదండి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రంగరాజన్ గారిని పలకరించి ధైర్యాన్ని ఇచ్చారు. మరి మీరేమో ఆయన చూడకూడని ప్లేస్లో, చూడకూడని పరిస్థితుల్లో మేము చూసాము అని మీరు అంటారు. అంటే రేవంత్ రెడ్డి గారు 2017లో ఉదయ్ సింహ అనే ఫోన్ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేశారండి. 2017లో ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అన్నారండి. ఆయన కలుద్దాం అన్నాం. తర్వాత వారు చేయలేదు, నేను చేయలేదు. 2018లో ఆయన వామటి గోత్రులు, మీరు చెప్పేటువంటి ఎమ్మెల్యేలు 100 మందితో సమానమైన వ్యక్తి ఆయనను. వామనపాల వామటి గోత్రులు. ఒక్కసారి ఏదన్నా మీకు రేపు సమయం ఉంటుందా, ఒకసారి రేవంత్ రెడ్డి మిమ్మల్ని కలుస్తా అన్నారని 2018లో ఫోన్ చేశారు. ఇదే పాత హోమ్ మినిస్టర్ జాన్ రెడ్డి గారు ఇంటి వెనక రేవంత్ రెడ్డి గారు, నేను, ఆ వామనపాల గోత్రులు, వామటి గోత్రులు ముగ్గురు కూర్చున్నాం. 2 గంటలు కూర్చున్నాం. మరి నాకు మీరు సుప్రీంకోర్టులోకి పిల్లి వేయాల్సి వస్తుంది, ఎంతకాలంతో డబ్బు ఇస్తాను అన్నాడు ఆయన. మరి కాబట్టి ఆయన ఆఫర్ మేము స్వీకరించినే తీసుకోలేదు మరి మేము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నన్ను కలిసారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను గొప్పవాడిని అయిపోతానా? ఒకవేళ ఎవరైనా పెద్దలు పలకరిస్తే నేను పుణితుని అయిపోతానా? కేఏ పాల్ గారు కూడా ఒకప్పుడు గొప్పోడే, ఇప్పుడు కమెడియన్ అయిపోయారు. అట్లా చేసేసారు. 2017లో బహుశా మరి మీరు బలంగా ఫైట్ చేస్తున్నారని చెప్పి మీకు ఫోన్ కాల్స్ రావచ్చు, కానీ నేడు ఆ పరిస్థితి లేదుగా. పోనీ రేవంత్ రెడ్డి గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే కేటీఆర్ గారు ఈరోజు ఇతని పక్కన ఉంటే మాకు 4 ఓట్లు రావని నన్ను పలకరించకపోవచ్చు. అంత మాత్రాన్ని నేను దాన్ని ఏమంటారండి, దాన్ని నేను తప్పుగా భావించను. నేను ఇప్పుడు మరలా మీరు రామరాజ్యం పేరుతో మరలా అర్చకుల దగ్గరికి వెళ్ళి ఇలాగే మాట్లాడతారా? రామరాజ్యం పేరుతో ఏమిటండి, అర్చక పురోహితులు చేయాల్సిన బాధ్యతను ముమ్మాటికి గుర్తు చేస్తాం మేము. మరలా ఇప్పుడు అదే పని మరలా ఏమిటండి, అర్చక పురోహితులు మీరు గుళ్ళో కూర్చుని పూజలు పునస్కారాలు సేవలు మాత్రమే కాదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం క్షాత్రం కలిగిన వారు, భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన లక్షణాలు కలిగిన వారిని వెలికి తీయాల్సిన బాధ్యత మీదే. ఇప్పటికీ చెప్తామండి. మానవత్వం ఉందండి మీకు? అది తెలియదండి. అదేంటండి, మరి మనిషి కదా, మనిషి అన్నప్పుడు మానవత్వం ఇవన్నీ ఉండాలి కదా. మానవత్వం అంటే ఏమిటంటే డెఫినేషన్ ఏమిటంటే తద్భవమా తత్సవమా? అంటే మీ భాషలో చెప్పకపోయినా, శ్లోకాల భాషలో చెప్పకపోయినా నాకు తెలిసిన భాషలో చెప్పమంటే చెప్తాను. మానవత్వం అంటే ఆపదలో ఉన్నవాడిని ఎవరినైనా ఆదుకోవటం మానవత్వం. ఆపదలో ఒక దుష్టుడు ఉంటారు, ఆదుకుంటారా? ఆదుకోం. మరి ఇప్పుడు అన్నారు. కానీ ఆపదలో దుష్టుడు ఉన్నా కూడా, అంటే శత్రువు ఉన్నా కూడా వాడిని ఆదుకుంటాం, అదే మానవత్వం. ఆ శత్రువుకు అన్నం పెట్టడమే మానవత్వం. ఆ శత్రువే మీరు పెట్టిన అన్నం తినేసి ఓ 10 మంది మళ్ళీ చంపేస్తే ఆ కుట్రలో మీరు కూడా భాగస్వామి అవ్వరా? ఎట్లా అవుతాం? అందుకని మీరు అడిగిన మానవత్వం ఏంటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కొద్దిపాటిది ఏమిటంటే, ధర్మాన్ని నడిపించు పాదాలకు శిరసొంచి దారివ్వనా. ఎవరి వైపు ధర్మం ఉందో, ఎవరి వైపు సత్యం ఉందో, ఎవరు సన్మార్గంలో ఉన్నారో వారిని అనుసరించటం, వారి వైపు నిలవటం మాకు దీక్ష అండి. అంటే మత పిచ్చి ఉన్నటువంటి ఎవరైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, వాళ్ళు నాకు ఉగ్రవాదులతో సమానం అండి. మరి మీరు కూడా నాకు ఉగ్రవాదులాగా కనపడుతున్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ మనిషికైనా ఒక కులం ఉంటుంది, ఒక మతం ఉంటుంది. ఈవెన్ మీ, నాకు ఒక కులం ఉంది, నా మతం ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మత పిచ్చి అని దానికి అట్లా ముద్ర వేసిన ఇది మా సంస్కృతి అండి. అనేక తరాలు మనిషిగా చూడండి సార్, మనుషుల్ని మనిషిగా చూడండి. అలా కాదండి, కులం మతం చూసుకోండి. అలా కాదండి, అలా కాదు. మృగమదలామ శుభ నీతిల వర జటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు జటాయు సంభాషణ ప్రకారంగా బ్రహ్మకు 14 మంది కుమారులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు మరీచి. మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు. 8వ భార్య పేరు మను. మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్తుంది. కాబట్టి మనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరూ ఒక తల్లి పిల్లలం అనేటువంటి మా సంస్కృతిని చెప్పడం మతపిచ్చా. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి రామాయణ కాలంలో లేవు, మహాభారత కాలంలో లేవు. మన వృత్తుల ద్వారా ఇప్పుడు మనం కులాలుగా విభజించబడ్డాం. మనం
గోత్రాల ప్రకారంగా మనందరం బంధువులమే. కాపుల్లో పాటంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, కమ్మల్లో కంబంపాటి ఇంటి పేరుతో చౌదరీస్లో పైడిపాల గోత్రం ఉంది, రెడ్డిల్లో పోతంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, మంగల్లో పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. గోత్రం ప్రకారంగా మనందరం బంధువులమే, మనకి కులాలు లేవు అని చెప్పేటువంటి మా సంస్కృతిని మా వారికి గుర్తు చేయటం మతపిచ్చి అవుతుందా? ఇది అర్చక పురోహితులు చెయ్యాలి అని మేము కోరుకోవడం మతపిచ్చి అవుతుందా? అంటే ఇప్పుడు ఎవరమ్మను వారు పూజించుకుంటే తప్పులేదు సార్, ఎవరమ్మను వారు గౌరవించుకుంటే తప్పులేదు. ఎదుటివారి అమ్మను కూడా వేస్ట్గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా. తప్పండి. దాని మన గురించి మనం చెప్పుకోవడం. ఇప్పుడు నా మతం ఉంది సార్, నా దేవుడు ఉన్నాడు, నా ఇంటి వరకు చక్కగా నేను తప్పులేదు. అట్ ద సేమ్ టైం ఎదుటివారి మతాన్ని కూడా మేము గౌరవించాలి. అలా చేయకుండా రే మీ అమ్మ వేశ్య, మా అమ్మ చాలా పవిత్రమైనదంటే ఎట్లా కుదురుతుందండి? అవునండి, అవును. అట్లాంటిది మీరు ఒప్పుకుంటారా? అంటే మరి నాకు తెలిసిందల్లా ఏమిటంటే మన దాంట్లో ఉండే సంస్కరణలు ఏవైతే ఉన్నాయి మనం పూర్తిగా వాటిని చేసుకోకుండా ఎదుటి వారి మీద బురద చల్లేటువంటిది అయితే సబబు కాదని నా అభిప్రాయం, మై ఒపీనియన్. ఉదాహరణకు గుడిలో అర్చక పురోహితులు ఉన్నారు, ఇప్పటికే కులమతాల పేరుతో వీడిపోయి ఉన్నావు. నువ్వు శివుని పూజిస్తావా, నువ్వు శక్తిని పూజిస్తావా, నువ్వు విష్ణువు పూజిస్తావా, నీది నిలువునామా, నీది అడ్డనామా, నువ్వు రెడ్డా, నువ్వు కాప, నువ్వు కమ్మ, మాల, మాదిగా ఉన్నావు. ఇట్లాంటి ఉన్నప్పుడు నాయన మన రామాయణ మహాభారతాల్లో ఎక్కడా కూడా ఈ రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, కమ్మరి, కుమ్మరి పేర్లు లేవు. మీ గోత్రాలు ఉన్నాయి. మీ గోత్రాలు చూడండి, అన్ని వర్ణాల్లో ఒక గోత్రం ఉంది. చతుర్వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో కాశ్యప గోత్రం ఉంది. బ్రాహ్మణుల్లో కాశ్యప గోత్రం, క్షత్రియుల్లో కాశ్యప గోత్రం, వైశ్యుల్లో కసపు గోత్రం, ఈ శూద్రుల్లో కాశ్యప గోత్రం. మనందరూ బంధువులమే అని బోధించాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అర్చక పురోహితులది. కాబట్టి మీ పని మీరు చెయ్యండి అని మేము కోరుకుంటున్నాం స్వామి. మీరు ఆ పని చెయ్యకపోవటం వల్లే నీది పలానా కులం. మా ఊర్లో జరిగిందండి. ఒక మంగళ అబ్బాయి పాపం, ఆయన పసుపులేటి శ్రీనండి. నా పెళ్ళికి కూడా ఆయనే బాజా భజంత్రులు వాయించాడండి. ఆయన వయసు ఇప్పుడు ఎంత 35 అలా వయసు ఉంటుందేమో, మరి నాకంటే చాలా చిన్నోడు ఉంటాడు అనుకుంటున్నాను నేను. నాకు మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు, అన్నయ్య మన శ్రీను ఉన్నాడు కదా, ఆ మంగళ శ్రీను ఉన్నాడు కదా, పసుపులేటి శ్రీను ఉన్నాడు కదా, అతని బడ్డీ షాప్ని ఇలా మనోళ్ళే కుట్టేశారు, నువ్వు మళ్ళీ మంగళోడు అని చెప్పేసి ఇలా దూషించారు అన్నయ్య. పాపం అతను టీడీపీ వాళ్ళు ఎవరితో టీ తాగాడట, అతను కొట్టిందేమో వైసీపీ వాళ్ళు అన్నయ్య అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే, ఎవరైతే ఈ వైసీపీ వాళ్ళు కొట్టారో అప్పటిదాకా వారు టీడీపీలో ఉన్నారు. 2019 వైసీపీ అధికారం రాగా దీంట్లోకి వచ్చేసారు. సరే, ఆ దోషం ఏమిటి? నువ్వు మంగళోడు అనే కదా తిట్టింది ఆయన్ని. ఏమండి, ఆ మంగళ వాళ్ళ గోత్రం పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రులు కాదా వాళ్ళు? పోతంశెట్టి ఇంటి పేరుతో రెడ్డిలో పైడిపాల గోత్రం లేదా? మనందరం బంధువులమే అని కానీ ఈ అర్చక పురోహితులు గుళ్ళలో వీరు కలిసినప్పుడు కానీ బోధన చేసి ఉండుంటే కొంతలో కొంతైనా మార్పు వచ్చి ఉండేదా అని చిన్న ఆశ అండి. అది దుర్యోధనుడు ఎప్పటికీ మారడు. ఈరోజు మీ ఇంట్లో పుట్టిన, నా ఇంట్లో పుట్టిన ఎంత మంచి విషయాలు మనం బోధించిన వాడు మారరు. కానీ ఏమంటారు, ఆత్మన్యూన్యతాభావంతో కొంచెం బాధపడి ఇలాంటి వ్యక్తులకైనా గోత్రం ప్రకారంగా మనందరూ బంధువులమా, కులాలను బట్టి ఈ వృత్తులు వచ్చినాయా, అంటే వృత్తులను బట్టి మన కులాలు ఏర్పడినాయా, అయితే మనందరూ బంధువులమేనా అనే చిన్న సత్యం తెలుస్తుంది కదా వారికి, మీరు బోధించి ఉంటే. అలాంటి బోధనలు దేవాలయాల్లో జరగాలని కోరుకుంటున్నాను స్వామి. వీర్రాఘవరెడ్డి గారు, మతం పేరుతో అంటే మీరు నమ్మేటువంటి భగవంతుడిని పూజించుకోవచ్చు, ఎంతవరకైనా మీరు పనిచేయవచ్చు. మతం పేరుతో ఉన్మాదుల్లాగా మనుషుల్ని విడగొడుతూ, మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తూ, ఒక క్రైస్తవుణ్ణి, ఒక ముస్లింని మీరు మనుషులే కాదురా, ఉంటే మీ హిందువులే బ్రతకాలి అనే నినాదంతో మీరు పనిచేస్తే నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. మీరు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా మీరు చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు ఈ సంస్కృతి అనేక లక్షల సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉందండి. ఇది పాతుకుపోయి ఉన్నప్పుడు మా సంప్రదాయం ఇది, మా లక్ష్యం ఇది, మా లక్షణం ఇది. ఇప్పుడు రాముడు కాదండి, మీకంటే పండితుల మాట కాసేపు పక్కన పెట్టండి. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు విగ్రహం కాదు, మా పూర్వీకుడు. శివుడు విగ్రహం కాదు, మా పూర్వీకులు. ఇదిగో మాకు సాక్ష్యంగా మా గోత్రాలు ఉన్నాయి, ఇంకాను సజీవంగా క్షేత్రాలు ఉన్నాయి అని ప్రకటించుకోవటం తప్పైతే కాదు. తప్పు కాదు. మీకు అర్థమైందా స్వామి? తప్పు కాదు అని ప్రకటించుకోవడం తప్పైతే కాదు. మరి అప్పుడు క్రైస్తవులు ముస్లింస్ దగ్గరికి వెళ్ళి ఎందుకని ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అయిపోయింది ఏంటి ఇదంతా? అంటే ఎవరు మతం వాళ్ళు ఇప్పుడు మీరు ఎట్లయితే ప్రచారం చేసుకోవడం తప్పు కాదు అన్నారు, అట్ ద సేమ్ టైం క్రైస్తవులైన ముస్లిమ్స్ అయినా వాళ్ళ మతాలను ప్రచారం చేసుకోవడం తప్ప
ఆర్టికల్ ఉంది కదా, రాజ్యాంగం రాసింది కదా, భారత రాజ్యాంగంలోనే అది పొందుపరచబడి ఉంది కదా. ఎవరు మతాన్ని వారు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్న గోదావరి కనిలో ఒకటి జరిగింది, చూసారా మీరు ఇన్సిడెంట్? విన్నాను స్వామి. మరి అది కరెక్టేనా అది చేయటం? ఏమండి, తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలని కదా మనం కోరుకునేది. అది ఇప్పుడు నేను అది కరెక్టా కాదా అని నేను చెప్పాను. ఇప్పుడు హిందువా మా బంధువా కాదు, తప్పు ఎవడు చేసినా శిక్షించబడాలి అని కోరుకుందామండి. అక్కడ రాముని నమ్మినా నమ్మకపోయినా, యేసుని నమ్మినా నమ్మకపోయినా. ఫైనల్ గా ముగిస్తాను, నాకు క్లారిటీ ఉంది. ఎవరు మత ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, అవునా కదా? అది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. అవును. క్రైస్తవులు రోడ్ల మీదకి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు, ఎవడిళ్లలోకి వెళ్ళి చేసుకోవట్లేదు, రోడ్ల మీదకి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు. హిందువుల్లో కూడా ఇస్కాన్ వాళ్ళు ఇంకా చాలామంది గీతా రామాయణాలని పబ్లిక్గా అమ్ముకుంటూ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు ఇటు క్రిస్టియన్స్ చేస్తున్నారు, అటు హిందువులు చేస్తున్నారు, ముస్లిమ్స్ కూడా వాళ్ళు చేసుకుంటున్నప్పుడు హైందవుల్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే క్రైస్తవులు ఎక్కడైనా వెళ్ళి ప్రచారం చేసుకోండి ఎందుకు తిరగబడుతున్నారు, ఎందుకు మనుషులుగా చూడట్లేదు ఎందుకని? ఇక్కడ సమస్య ఏంటంటే స్వామి, మతం గురించి చెప్పుకోవటం వల్ల బాధ కాదు, అది తప్పు కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను రాముని గొప్పగా అనుకోవచ్చు, ఇంకొకరు శివుని గొప్పగా అనుకోవచ్చు, ఇంకొకరు అసలు రాముడు కాదు శివుడు కాదు మనం ధర్మంగా ఉంటే చాలు అనుకోవచ్చు, ఇంకొకరు ఇంకో దేవుడిని నమ్మవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే అల్లాని నమ్మకపోతే, అల్లాని నమ్మని వారు అందరినీ రాళ్ళతో ఏమంటారు చంపేసేయండి, ఆడవారిని మాత్రం బలవంతం చేయండి అనేటువంటి వాక్యాలు దాంట్లో ఉన్నాయా ఉంటే వాటిని తొలగించాలి. రెండోది, విగ్రహారాధన చేసే వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టండి అనే వాక్యాలు బైబిల్లో ఉన్నాయా అంటే తొలగించాలి. ఒకవేళ ఈ భగవద్గీతలో అయినా భాగవత రామాయణ గీతల్లో అయినా సరే కృష్ణుని ఎవడు నమ్మడో వాడిని కొట్టేయండి చంపేయండి అంటే బైబిల్లో అంటే మేము కూడా వ్యతిరేకిస్తాం. బైబిల్లో ఖురాన్లో ఇట్లాంటివి తప్పులే తీసేయండి అన్నప్పుడు గీత రామాయణ మహాభారతాల్లో శివ పురాణం బ్రహ్మ పురాణంలో కూడా చాలా తప్పులు ఉన్నాయి, మరి వాటిని కూడా తొలగిస్తారా? అంటే ఎక్కడ ఏమి ఉన్నప్పటికీ నమ్మకాలతో ప్రయాణం సాగుతుంది, అనాదిగా నమ్మకాలతో భక్తులు వారి వారి భగవంతుల్ని కొలుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఈ కొంతమంది ఉన్మాదుల వల్ల మనుషుల్లో ఉన్నటువంటి హ్యుమానిటీ విలువలు పోతున్నాయి అనేది నేను అంటున్నాను. వాల్మీకి రామాయణంలో తర్వాత పురాణాల్లో అనేక తప్పులు ఉన్నాయి. ఏమిటి స్వామి? ఉన్నాయి, అనేక తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను కూడా భుజం మీద తీసుకుని ఇది ప్రసారం చేసుకు వెళ్ళిపోతున్నారు. ఆ తప్పు ఉదాహరణకు రాముడు ఏమిటండి, రామో విగ్రహవాన్ ధర్మ. ఆ రాముడు ఎలాంటి పరాక్రమం అంటే నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యనువచన సత్యమును రఘువరని ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కళ్ళజేసినట్టి నీమది నెరింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము చేయువారు. ఓ రామచంద్రమూర్తి, నువ్వు లేవు, నువ్వు రావు, నువ్వు ఉన్నావన్నది అబద్ధం అని ఎవరు చెబుతున్నారో, ఏ మతాలు చెబుతున్నాయో వాటన్నిటినీ అబద్ధం చేసి పరాక్రమ ధైర్యముల శాంత మానసము చే తిరిగి వచ్చేటువంటి నీ గుణభజనానంద కీర్తనం ఎవరు చేస్తారో వారు మహానుభావులు. అంత పరాక్రమము ధైర్యము శాంత మానసం కలిగిన రాముడు సీత కోసం సీతమ్మ యొక్క శరీర అవయవాలను వర్ణించేయడని వాల్మీకి రామాయణంలో ఉందని పెద్దలు చెప్పగా విన్నా. అంత వైరాగ్యం కలిగిన రాముడు అలాంటి మాటలు అంటాడా? మరి వీటిని కూడా మనం భుజం మీద వేసుకొస్తున్నప్పుడు వాటి మీద కూడా అధ్యయనంతో కూడిన అధ్యాపనం జరగాలి. అది నిజమా అబద్ధమా? అదే మేము కోరుకునేది స్వామి, మేము అడిగేది అదే. అధ్యయనం చేయండి, అధ్యాపనం చేయండి. ఊరికే నోటికి ఏమొస్తే అది చెప్పొద్దు. ఇదే మేము మఠాధిపతులు పీఠాధిపతుల్ని కోరుకున్నా, మీరు అన్న పండితులను కోరుకున్నా ఇదే అడుగుతున్నాం స్వామి మేము. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు. రామరాజ్యం పేరుతో దాడులు లేకపోతే హింస లేకుండా మనుషులందరినీ సమానంగా చూస్తూ వీరరాఘవరెడ్డిలో కూడా మానవత్వం ఉందనేది తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏమైనా నా సైడ్ నుంచి ఏదైనా తప్పులుంటే పెద్ద మనసు చేసుకొని మన్నించండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మీరు ఉండాలి, అన్ని మతాల వాడు ఉండాలి, పైగా మనుషులందరూ బాగుండాలి, మనిషి కులం బాగుండాలి అని నేను అనుకుంటున్నాను. మరి తప్పకుండా స్వామి, ఈ అవకాశం ఇచ్చిన తమరు కూడా కృతజ్ఞతలు. తప్పకుండా నా నుంచి కూడా ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. అయ్యా నమస్తే, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, వీరరాఘవరెడ్డి గారితో ఒక మంచి విషయాన్ని మాట్లాడించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.